లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. చంద్రబాబు పాలన బాగుందా? జగన్ పాలన బాగుందా? చంద్రబాబు, జగన్. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా 420 చేష్టలు చేస్తున్న ఈ ముగ్గురిని ముందు బొక్కలో వేయాలి అంటూ ఆయన చేసిన బలమైన వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీసింది. ఆ ముగ్గురు ఎవరనేది జగన్ స్పష్టంగా చెప్పకపోయినా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న ప్రస్తుతం కూటమిలోని ముఖ్య నేతలే అయి ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాఖ్య కేవలం ఆవేశపూరితంగానే కౌంటర్గానా, లేక దాని వెనుక పగడ్బందీ వ్యూహం ఉందా అనేది ఇప్పుడు అందరినీ తోలుస్తున్న ప్రశ్న. జగన్ మాటల్లోని పదును, ఆయన వ్యక్తం చేసిన ఆగ్రహం చూస్తుంటే అధికార పక్షం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన ఎంతగానో అసంతృప్తితో ఉన్నారని అర్థమవుతుంది. ముఖ్యంగా రైతుల సమస్యలను, సంక్షేమ పథకాల పరిస్థితి, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో తాము అమలు చేసిన రైతు భరోసా, ఉచిత పంటల బీమా వంటి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తుంది ఆయన ప్రధానంగా వాదన. మోందా తుఫాను నష్టంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. నష్టాన్ని తక్కువ చేసి చూపడం, బాధితులకు సాయం అందించకపోవడం వంటి మోసపూరిత చేష్టలు, 420 చేష్టలు జరుగుతున్నాయని జగన్ పరోక్షంగా అభిప్రాయపడ్డారు. జగన్ ఈ సందర్భంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అధికార కూటమి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కూడా ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడానికి ప్రయత్నించడం, అక్రమ కేసులు బనాయించడం వంటివి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలపై చేస్తున్న ఈ వేధింపుల వెనుక ఉన్న కీలక వ్యక్తులను ఉద్దేశించి ఆయన బొక్కలో వేయాలి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఒక రకంగా ప్రజలకు ఒక సందేశాన్ని పంపే ప్రయత్నంలా కనిపిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అధికార పక్షం వైఖరిపై తాను గట్టి పోరాటానికి సిద్ధమన్న సంకేతాన్ని ఆయన ఇచ్చారు. అయితే జగన్ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకంపనలకే పరిమితం కాకుండా రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత వేడిని పుట్టిస్తాయనడంలో సందేహం లేదు. అధికార పక్షం దీనికి తప్పకుండా ఘాటుగా బదులివ్వడం ఖాయం. అప్పుడు మాటల యుద్ధం మరింత ముదరవచ్చు. ఇది ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ఉపయోగపడుతుందా, లేక నిజంగానే పాలనలో లోపాలను ఎత్తి చూపడానికి ఉపయోగపడుతుందా అనేది చూడాలి. ఏదేమైనా ఈ 420 చేష్టలు మరియు బొక్కలో వేయాలి అనే జగన్ కౌంటర్ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చే ఈ కీలకమైన అంశం నిలిచింది. ప్రజలు మాత్రం ఈ ఆరోపణలు ప్రత్యుత్తరాలను ఏ విధంగా తీసుకుంటారో, ఎవరి వాదనలు మద్దతు తెలుపుతారో కాలమే నిర్ణయించాలి. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తన దూకుడును పెంచేందుకు ఈ వ్యాఖ్యలు ఒక వేదికగా ఉపయోగించుకున్నారు. భవిష్యత్తులో ఆయన పోరాటం పదం ఎలా ఉండబోతుందో ఈ ప్రకటన ఒక సూచనగా చెప్పవచ్చు.